RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి వన్ బై వన్ బైక్ వాళ్ళందరూ డీటెయిల్ వెనుకనేరండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరిన వివేచన వల్ల ఇవాళ మన జిల్లాలో 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ రావడం వల్ల ఇవాళ మన జిల్లాలో గుర్తింపు వచ్చింది కనుక నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 4 ఎమ్మెల్యేలను మన మూడవ ఈ బాధ్యత ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు వచ్చిన గుర్తింపులో మన మంచిర్యాల నియోజకవర్గానికి ఈ గుర్తింపు రావడానికి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్ స్థాయి కార్యకర్త, ప్రతి బూత్ అధ్యక్షుడు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల నాయకులు, మోర్చా నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా కూడా మొన్న వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 2వ స్థానంలో రావడము, లోక్సభ ఎన్నికలలో దాదాపు 65,000 ఓట్లు రావడము, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గము కీలక పాత్ర పోషించింది. మంచిర్యాల నియోజకవర్గం పాత్ర వల్లనే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో మన మంచిర్యాల నియోజకవర్గంలో 12,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉంటే మొన్న ఎన్నికలలో 40,000 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్. ఒక మంచిర్యాల నియోజకవర్గం కదా, జిల్లా మొత్తానికి ఉమ్మడి జిల్లా ప్రతినిధి కూడా మనం చేయొచ్చు. కానీ చేయడం వల్ల మనకు ఒక ఫలితం వచ్చింది. ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత నాకు ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, గత 30 సంవత్సరాల నుంచి సంఘంలో వివిధ బాధ్యతలలో స్వయం సేవగా పనిచేసినందుకు నన్ను గుర్తించిన సంఘ పెద్దలకు, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా రుణపడి ఉంటా. ఈ గుర్తింపు నా గుర్తింపు కాదు, ఈ గుర్తింపు మీ అందరి గుర్తింపు. మనందరికీ బాధ్యత అన్నింటికంటే ముఖ్యమైన బాధ్యత
వార్డు మెంబర్లు గెలవాలి, సర్పంచ్లు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి. అప్పుడు గెలిస్తేనే మనం భవిష్యత్తు గెలుద్దాం. ఎలక్షన్లలో మన స్కోర్ 442 ఉండే 4 మనం చేసినాం, 4 కాంగ్రెస్ చేసారు, 2 టీఆర్ఎస్. రాబోయే రోజులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10-0 స్కోర్ ఉండాలి. 10 శాసనసభలు 10కి 10 అసెంబ్లీలో ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.